వేట్లపాలెం బ్లాస్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సామలకోట మండలం ఏట్లపాలెం గ్రామంలో అయితే బాణసంచ పేలులో అయితే సుమారు 22 మంది మృతులు అయితే 22 మంది చనిపోయారు. అయితే కాకినాడ సామలకోట మండలం సామలకోట ఏదైతే జీహెచ్ ఉందో జీహెచ్కి అయితే బాడీని అయితే తరలించే ప్రయత్నం చేశారో ఇక్కడ ఉన్న ఇందాక కాసేపటి క్రితం నారా చంద్రబాబు సీఎం ఎవరైతే చంద్రబాబు ఉన్నారో చంద్రబాబు కూడా వచ్చి ఇక్కడ మృతులు బంధువులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ బాడీలు మార్నింగ్ పోస్ట్ మార్టం పంచనామా ఏదైతే ఉందో పంచనామా చేసి పోస్ట్ మార్టం అనంతరం కూడా వాళ్ళ బంధువులకి ఆ బాడీలు అప్పచెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బాడీలు అంతా అప్పచెప్పాక అంటే 22 మంది చనిపోవడంతో ఒక్కొక్కరికి ఒక బాడీ ఒక టైం చెప్తున్నారు. అంటే మార్నింగ్ 9, 10, 11 ఆ టైం చెప్తున్నారు. అయితే జీహెచ్ బాణసంచి పేలిన ఘటనలైతే చంద్రబాబు పరామర్శించారు జరిగారు. ప్రభుత్వం అండగా ఉంటుంది, బాధితులకు భరోసా ఇచ్చారు సీఎం. అయితే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కూడా 20 లక్షల ఎక్స్గ్రూ ప్రకటించారు సీఎం. స్థానిక అధికారుల నిర్లక్ష్యంపైనే సీఎం సీరియస్ అయ్యారని చెప్పొచ్చు. ఏదైతే కాకినాడలో ఉన్నారో కాకినాడలో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడినట్టు తెలిసింది. అయితే నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ప్రెస్ మీట్ లో కూడా ప్రకటన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ బాణసంచిన ఘటన చాలా దురదృష్టకర కారణం. ఇప్పటి వరకు 20 మంది చనిపోగా 9 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఇద్దరికి ప్రమాదం ఉందని చెప్పారు. 12 మంది ఎస్సీలు, 9 మంది మహిళలు బాధితులు ఉన్నారు. కూలి పని కోసం వెళ్ళి పూట గడవడం కోసం వెళ్ళారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరంగా కూడా చెప్తున్నారు. ఇటీవల ఒక సంఘటన జరిగింది. దాని తర్వాత ఇది రెండో ఘటన జరగడంతో రాబోయే రోజు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందో నారా చంద్రబాబు సీఎం అయితే ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యతలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆర్డీఓ పెద్దాపురం ఎవరైతే పెద్దాపురం ఆర్డీఓ శ్రీరాముని ఉందో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు దానికి సంబంధించిన ల్యాబ్ ఆఫీసర్ పైర్ ఆఫీసర్ కూడా సస్పెండ్ చేస్తున్నట్టు నా సీఎం ప్రకటన తెలియజేశారు. అయితే విచారణ అనంతరం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారని చెప్తారు. కొందరు విచ్చలవిడితనానికి అలవాటు పడి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. వారిపై అరెస్ట్ కాకుండా ప్రాసిక్యూషన్ చేస్తారని చెప్తారు. వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అప్పగిస్తారని ఇష్ట ప్రకారం చేయడానికి వీల్లేదని సీఎం అయితే ఇందాక మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఒక కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. కేంద్రం నుంచి 2 లక్షలు ఇచ్చింది. తీవ్రంగా గాయపడిన వారిని కూడా ఆదుకుంటాం. చిన్నపిల్లలు ఉండి చదువుకునే వారు రెసిడెన్షియల్ స్కూల్కి చదివిస్తున్నారు. ఇల్లు లేని వారు కూడా ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. చనిపోయిన వారిని తీసుకురావడం కానీ వారి కుటుంబాలను కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతి చెందిన వారికి ఆత్మ సాంకేతికతలు ఇందాక సీఎం అయితే మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గతంలో కూడా ఏదైతే ఇందిరా ఫైర్ వర్క్ ఉందో ఇందిరా ఫైర్ వర్క్ లో కూడా ఏట్లపాలెంలో 6గురు చనిపోవడంతో కూడా ఒక పునరావృతం కాకుండా మన మండపేట దగ్గరలో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొన్న బాణసంచి కాలిపోయింది. అక్కడ 7గురు చనిపోయింది. ఇది మొత్తం అంటే అధికారులు నామమాత్రం తనిఖీలు చేస్తారు. ఇదేమైనా ఘటన జరిగిందన్నప్పుడే ఈ అధికారులు నామమాత్రం తనిఖీలు చేస్తారు. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోని చెప్పారు. అయితే అధికారులు ఇప్పుడైనా పర్యవేక్షణలో కూడా ఈ బాణసంచి ఏదైతే ఉందో అది ఆ బాణసంచిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలా. అయితే లిమిట్కి దానికి సంబంధించి ఏదైతే ఈ రోజు జరిగిన ఘటన ఉందో అక్కడ ఉన్న లైసెన్స్ ప్రకారం 6గురు 7గురు మించి పని చేయకూడదని తెలుసు. అయితే ఒక 40 మంది ఇందులో పని చేయడం జీవనోపాధి కోసం పాపం మృతులు జీవనోపాధి కోసం ఎవరైతే ఉన్నారో ఆ జీవనోపాధి కోసం వెళ్ళిన మనుషులు తిరిగి ఒకళ్ళకి వెళ్ళిపోయారని వాళ్ళ బంధువులు అయితే ఆవేదన చెందుతున్నారు. బంధువులతో మాట్లాడుతున్నారు. అమ్మ చెప్పండి, ఏం జరిగింది అసలు విషయం? ఏం జరిగిందని నాకు తెలియదండి. మరి నాకు కొట్టు పైరు అయిపోయిందని ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే మేము గబగబా వెళ్ళిపోయామండి. అప్పుడు మేము వెళ్ళేటప్పటికే కొట్లు మొత్తం 5 కొట్లు కాలిపోయినాయండి. కాలిపోయింటే ఎవరు ఎక్కడ ఉన్నారో అని చూసుకుంటున్నామండి. చూసుకుంటే మా అక్క మా బావ అనేసి గుర్తుపట్టుకున్నామండి. ఇక్కడ మరి అంబులెన్స్ వచ్చి తీసుకొచ్చిందండి. అన్ని కూడా ఒక చుట్టే కాలిపోయాయండి. అవి ఎందుకు కాలిపోయాయన్నది కూడా మాకు తెలియదండి. మరి మేము వెళ్ళలేదండి. 2 సంవత్సరాల నుంచి ఇంతకు ముందు వెళ్ళానండి, మానేసానండి. 2 సంవత్సరాల నుంచి మేము వెళ్తున్నామండి. 2 సంవత్సరాల నుంచి మా అక్క వాళ్ళు వెళ్తున్నారండి. అప్పుడు ఎప్పుడు కూడా మరి ఇలాగేం జరగలేదండి. మరి చుట్టుకి ఏమైందో కూడా మాకు తెలియదండి. మరి నేనైతే 40 రోజులు అయిందని మానేసి పండగ జనవరి 10వ తారీఖు మానేసానండి. నేను ఇప్పటికి వెళ్ళలేదండి. నేను మనం ఎంత కడితే అంతేనండి. మనం డైలీ 1000 రూపాయలు పని చేసుకోవచ్చండి. డైలీ 1000 రూపాయలు పని చేసుకుంటున్నామండి. 1000 రూపాయలు పని చేసుకుంటున్నామండి. మొత్తం టీవీ మొత్తం అన్ని ఆయన 40 మంది పని చేసినా వేరుగా దూరంగా కూర్చుంటామండి. దూరంగా కూర్చుంటామండి. మా టీలు టిప్పులు అన్నీ ఆరేస్తారు. మనిషికి 1000 రూపాయలు పనికి ఏమైనా ఎంత కట్టుకుని అంతా ఇచ్చేస్తారండి. మనల్ని అయితే ఏమంటారు మరి ఏమి ఇబ్బంది లేదండి. మరి అది ఎందుకైతే జరిగిందో మరి అది నాకు తెలియదండి. మరి
ఎక్స్ట్రా ఏమైనా డబ్బులు ఏమైనా ప్రకటించారు? మీ మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? మా అక్క మా బావ అన్నారు. ఈ సంఘటనతో మొత్తం అయితే ఆయన చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఏదేమైనప్పటికీ సీఎం ఎవరైతే ప్రకటించారో వాళ్ళకి ఒక్కొక్కరు బాధ్యతలకు ఎక్స్క్రూవ్ అయితే 20 లక్షలు ప్రకటించడం జరిగింది. మొత్తం అధికారుల మీద, నలుగురు అధికారుల మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ సస్పెండ్ అయినట్టు కూడా చెప్తారు. ఇది మొత్తం తాజా మీద. అయితే మార్నింగ్ అయితే కొంతమంది బంధువులు పోస్ట్ మార్టం 22 మంది బాడీలు ఇక్కడ ఉండడంతో 22 మంది బాడీలకి ఎవరైతే అధికారుల దగ్గర నుంచి కూడా వాళ్ళు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ వాళ్ళ దగ్గర పేర్లు తీసుకుని మార్నింగ్ ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్క టైంకి ఇచ్చే ప్రయత్నం అయితే, తొందరగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తొందరగా బాడీలు అప్పచెప్పి అయితే ప్రభుత్వం తీసుకుందని చెప్పి అధికారులు కూడా తీసుకున్నారు. కలెక్టర్ గారు కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భర్త గారు కూడా పర్యవేక్షణలో కూడా ఈ మార్చిరి దగ్గర బాడీలు అయితే పంచనామా అయితే జరుగుతుందని చెప్పొచ్చు. జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో కూడా బాడీలు అయితే పంచనామా జరుగుతుందని చెప్పొచ్చు. ఇది మొత్తం మీద కాకినాడ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ చిట్టుతో సిద్ధు, రాజు న్యూస్, కాకినాడ జిల్లా.